అమెరికాలో చదువుకునే విదేశీ విద్యార్థులకు గడ్డుకాలం మొదలైనట్లు కనిపిస్తోంది. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా అధికారం చేపట్టిన తర్వాత విదేశీ విద్యార్థులపై కఠిన ఇమ్మిగ్రేషన్ ఆంక్షలు విధిస్తున్నారు. తాజాగా 6,000 మంది విద్యార్థుల వీసాలను రద్దు చేసినట్లుగా అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించింది. ఈ విద్యార్థులలో 4,000 మంది చట్టాలను ఉల్లంఘించి దాడులు, మత్తులో డ్రైవింగ్ చేయడం, దోపిడీలు వంటి నేరాలకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. అలాగే 300 మంది ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధం ఉన్నట్లుగా ఇమ్మిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్ INA సెక్షన్ 3B కింద గుర్తించారు. అయితే వీరిలో భారతీయులున్నారా? ట్రంప్ అమలు చేస్తున్న కఠిన ఆంక్షలు భారతీయ విద్యార్థులపై ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయి? అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వం తాజాగా 6,000 మంది విదేశీ విద్యార్థుల వీసాలను రద్దు చేసింది. ఈ విద్యార్థుల్లో 4,000 మంది చిన్న నేరాలకు పాల్పడినట్టు గుర్తించారు. ట్రాఫిక్ ఉల్లంఘనలు, మత్తులో డ్రైవింగ్ లేదా దొంగతనం వంటి నేరాల కింద 4,000 మంది వీసాలు రద్దు చేశారు. మరో 300 మందిని ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధం ఉన్నట్లు ఆరోపిస్తూ INA సెక్షన్ 3B కింద వీసాలు రద్దు చేశారు. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు విద్యార్థులలో భయాన్ని, అనిశ్చితిని మరింత పెంచుతున్నాయి. కొందరు విద్యార్థులు ప్రో పాలస్తీనా ప్రదర్శనల్లో పాల్గొన్నందుకు లేదా సోషల్ మీడియాలో ఒక పోస్టును లైక్ చేసినందుకు వీసాలను కోల్పోయారు. ఇక ట్రంప్ తన హయాంలో అమెరికా ఉన్నత విద్యా వ్యవస్థలో సంస్కరణలు చేపట్టారు. ప్రముఖ విశ్వవిద్యాలయాలపై దృష్టి సారించి కఠినమైన ఇమిగ్రేషన్ పాలసీలను అమలు చేస్తున్నారు. ఈ మార్పులు అంతర్జాతీయ విద్యార్థులపై, ముఖ్యంగా భారతీయ విద్యార్థులపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ప్రస్తుతం లక్షలాది మంది భారతీయ విద్యార్థులు అమెరికాలో చదువుకుంటున్నారు. ఇప్పుడు ట్రంప్ కఠిన ఆంక్షలు విధించడం వల్ల, వీసాల రద్దు చేయడం వల్ల కెరీర్లో వారికి ఆటంకం కలుగుతోంది. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న సమయంలో ఈ వీసాల రద్దు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇది చాలా మంది విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేసింది. అంతేకాక APT, H1B వీసా నిబంధనల్లో మార్పులు విద్యార్థులను మధ్యలోనే స్వదేశానికి తిరిగి రావాల్సిన పరిస్థితిని సృష్టిస్తున్నాయి. అమెరికాలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలైన హార్వర్డ్, స్టాన్ఫోర్డ్ వంటి సంస్థలపై ట్రంప్ దృష్టి సారించారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో విదేశీ విద్యార్థుల సంఖ్యను 15% పరిమితం చేయాలని ట్రంప్ ఆదేశించారు. ఈ నిర్ణయం భారతీయ విద్యార్థులకు అవకాశాలను తగ్గిస్తోంది. అలాగే ఈ యూనివర్సిటీలకు కేటాయించే ఫెడరల్ రీసెర్చ్ ఫండింగ్లో $2.6 బిలియన్ కోత విధించారు. ఇది విదేశీ విద్యార్థులకు అందుబాటులో ఉన్న పరిశోధన అవకాశాలను పరిమితం చేస్తోంది. ఈ చర్యలు ట్రంప్ యొక్క అమెరికా ఫస్ట్ విధానంలో భాగంగా విదేశీ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని అమెరికన్ విద్యార్థులకు ఎక్కువ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ట్రంప్ ప్రభుత్వం F1, J1 వీసాలపై కఠిన నియమాలను అమలు చేస్తోంది. గతంలో విద్యార్థులు తమ చదువు కొనసాగేంత వరకు డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ కింద అమెరికాలో ఉండేవారు. కానీ కొత్త నిబంధనల ప్రకారం ఈ వీసాలకు నిర్ణీత గడువు విధించే ప్రతిపాదన తీసుకొస్తున్నారు. దీనివల్ల విద్యార్థులు తమ చదువు మధ్యలో వీసా రెన్యువల్ కోసం దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఇది వారి సమయాన్ని, ఖర్చును పెంచుతుంది. ఇక విదేశీ విద్యార్థులకు కొత్త ఇంటర్వ్యూలను జూన్లో ట్రంప్ ప్రభుత్వం నిలిపివేసింది. సోషల్ మీడియా వెట్టింగ్ను కఠినతరం చేసింది. విద్యార్థి వీసా అప్లై చేసుకున్న విద్యార్థుల సోషల్ మీడియా ఖాతాలను వెరిఫై చేసింది. వారి పోస్టులు, కామెంట్లు, లైక్లను పరిశీలించి వారు జాతీయ భద్రతకు ముప్పు కాదని భావించిన తర్వాత మాత్రమే వారికి వీసాలను జారీ చేయనున్నారు. తాజాగా ఈ వీసా ఇంటర్వ్యూ స్లాట్లను తిరిగి ప్రారంభించింది. ఈ నేపథ్యంలో అనేక మంది విద్యార్థులు ఫాల్ సీజన్లో అడ్మిషన్లు పొందలేకపోయారు. రెండోసారి అధికారం చేపట్టిన కొద్ది రోజులకే యాంటీ సెమిటిజంను అరికట్టేందుకు బిల్లును తీసుకువచ్చారు. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో అమెరికా జోక్యాన్ని ఖండిస్తూ పాలస్తీనాకు మద్దతుగా యూనివర్సిటీల్లో ఆందోళనలు చేపట్టిన అంతర్జాతీయ విద్యార్థులను అరెస్టు చేశారు. ఈ యాంటీ సెమిటిజం బిల్లు కారణంగా పాలస్తీనాకు మద్దతు తెలిపే విదేశీ విద్యార్థులను దేశ బహిష్కరణ చేసే అవకాశం లభించింది. అంతేకాక OPT, H1B వీసా నిబంధనల్లో మార్పులు విద్యార్థులను మధ్యలోనే స్వదేశానికి తిరిగి రావాల్సిన పరిస్థితిని సృష్టిస్తున్నాయి. ఈ చర్యలు విశ్వవిద్యాలయాలకు కూడా నష్టం కలిగిస్తున్నాయి. అంతర్జాతీయ విద్యార్థులు చెల్లించే ఫీజులే అక్కడి యూనివర్సిటీల ఆర్థిక వనరులకు మూలం. అయితే ట్రంప్ ప్రభుత్వం ఈ చర్యలను జాతీయ భద్రత కోసం అవసరమని సమర్థిస్తున్నప్పటికీ విమర్శకులు ఇది విదేశీ విద్యార్థులపై అనవసరమైన ఒత్తిడిని తీసుకొస్తున్నారని ఆరోపిస్తున్నారు.
2023-24 విద్యా సంవత్సరంలో అమెరికాలో 1.1 మిలియన్ విదేశీ విద్యార్థులు ఉన్నారు. వీరిలో భారతీయ విద్యార్థులు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. ఈ విద్యార్థులు అమెరికా ఆర్థిక వ్యవస్థకు $43.8 బిలియన్ ఆదాయాన్ని సమకూర్చారు. 3,78,000 ఉద్యోగాలను సృష్టించారు. అయినప్పటికీ కొత్త ఆంక్షల వల్ల భారతీయ విద్యార్థులు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు. వీసా, ఇంటర్వ్యూ, అపాయింట్మెంట్లను నిలిపివేయడం, ప్రాసెసింగ్ ఆలస్యం, తిరస్కరణలు పెరగడం వల్ల చాలా మంది విద్యార్థులు కెనడా, యూకే, ఆస్ట్రేలియా వంటి దేశాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక గతంలో ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడ్డారంటూ గతంలో పలువురి వీసాలను రద్దు చేశారు. కోర్టులు జోక్యం చేసుకోవడంతో ట్రంప్ ప్రభుత్వం 1,200 మంది విద్యార్థుల చట్టబద్ధ హోదాను తిరిగి పునరుద్ధరించింది. మొత్తంగా ట్రంప్ కఠిన ఇమిగ్రేషన్ విధానాలు భారతీయ విద్యార్థులకు అమెరికాలో చదువుకోవడానికి సవాలుగా మార్చాయి. ఈ పరిస్థితుల్లో విద్యార్థులు అమెరికా చట్టాలను ఖచ్చితంగా పాటించడం, సోషల్ మీడియాలో జాగ్రత్తగా ఉండడం, ఇతర దేశాలలో విద్యా అవకాశాలను అన్వేషించడం వంటి చర్యలు తీసుకోవాలి.